హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టెట్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు ఒక్కసారి ఈ వీడియో చూసేయాలండి. ఎందుకంటే టెట్లో ఖచ్చితంగా ఒకటి స్పెల్లింగ్ కరెక్ట్ లేకుండా ఇస్తున్నాడు కాబట్టి ఇటు చిన్న చిన్న వర్డ్సే కానీ ఈనా ఏనా అయ్యా ఓనా అక్కడ మిస్టేక్ అవుతుంది. కాబట్టి ఒక మార్క్ మనం మిస్ చేసుకోకుండా ఉండాలంటే వీడియో చూడండి. ఎక్స్పెషల్లీ EXPECIALLY ఇక్కడ ఈ ఇచ్చుండు మొన్న ఎక్స్పెషల్లీ. నెక్స్ట్ కాంప్రహెన్షన్ COMPREHESION CION ఇచ్చిండు. ఆల్రెడీ ప్రీవియస్లో వచ్చిన బిట్సే నేను ఎక్స్ప్లెయిన్ చేసేది. నెక్స్ట్ ఒకేషన్ అంటాం కదా, OCCASION. ఇన్ఫ్లుయెన్స్ INFLUENCE ఇన్ఫ్లుయెన్స్. ప్రొఫెషన్ PROFESSION. అసోసియేషన్ ASSOCIATION. రికగ్నైజ్ RECOGNIZG. డిసిషన్ DECISION. ఈ డెసిషన్ కాడ CI ఫస్ట్ వస్తుంది, SI ఫస్ట్ వస్తుంది. ఒక్కసారి చూసుకోండి, DECISION. కమిట్ COMMITTEE. 2 Mలు 2 Tలు 2 Eలు కమిట్. ఎక్స్పెరిమెంట్ EXPERIMENT ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ ఇది ఈజీయే, ప్రిజర్వేటివ్ కూడా ఈజీయే. నెసెసరీ NECESSARY నెసెసరీ NECESSARY నెసెసరీ. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. మెజర్ ఈజ్ రిసీవ్ RECEIVE రిసీవ్. ఎక్స్పీరియన్స్ EXPERAENCE ఇది ఆల్రెడీ వచ్చింది టెట్ బిట్టే. EXPERAENCE ఎక్స్పీరియన్స్. రెస్పాన్సిబుల్. ప్రెజర్ PRESSURE ప్రెజర్. నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ విధంగా రాసుకున్నాను. ఇక్కడ అటెండెన్స్ ATTENDANCE DENCE అని ఇచ్చిండు. ఇది డిఎస్సిలో వచ్చింది ATTENDANCE. ప్రామిస్ PROMISE. లిటరేచర్ LITERATURE. ఆడియన్స్ AUDIENCE కాదు ENCE ఆడియన్స్. నెక్స్ట్ ఎసెన్షియల్ ESSENTIAL ఎసెన్షియల్. ఆల్ వర్డ్స్ అన్ని ఒక పేపర్లో రాసుకున్నాను ఈ విధంగా. స్పాంటేనియస్లీ SPONTANEOUSLY స్పాంటేనియస్లీ. ఆమ్లెట్ OMELETTES ఆమ్లెట్స్. వెరీ ఇంపార్టెంట్. OMELETTES ఆమ్లెట్స్. నెక్స్ట్ రెస్పాన్సిబుల్ అయిపోయింది. వెపన్. రిప్రజెంటేటివ్ REPRESENTATIVE రిప్రజెంటేటివ్. నేను మ్యాథ్స్ నుండి ఈ బిట్స్ చూసుకోండి. ఇది 8th క్లాస్ మ్యాథ్స్ టెస్ట్ యూనిట్ నెంబర్ 2.5 నుండి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ మాదిరిగానే ఇస్తున్నాడు, అందుకే చెప్తున్నాను. 2p/3 - p/5 = 11 2/5. దీన్ని ఏ విధంగా చేయాలంటే ఇక్కడ LCM చేయాలి. 3 × 5కి 15. 3 5 3 × 5 2 × 5 2 5 10 10p - 5 × 3 3p/15 50. ఇది ఎలా చేయాలంటే ఇది మిశ్రమ భిన్నం కదా. 5 × 11 ఇక్కడ ఇంటూ చేయాలి, పైన ప్లస్ చేయాలి. 5 × 11 5 × 11 అయితే 55 55 + 2 57 57/5. ఈ విధంగా వచ్చినాక క్రాస్ మల్టిప్లికేషన్ 5ని దీంతో ఇంటూ చేయాలి, 15ని 57తో ఇలా ఇంటూ చేశాక క్యాలిక్యులేషన్ చేస్తే p వాల్యూ ఈ విధంగా వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. X వాల్యూస్ p వాల్యూస్ అడుగుతున్నాడు, సగటు కూడా అడుగుతున్నాడు. ఒకసారి వెళ్ళే వాళ్ళు చూసుకొని వెళ్ళండి. x/2 - x/5 x/5 + 3x/10 = 5. ఇది ఏ విధంగా చేయాలంటే LCM 10 తీసుకోవాలి, ఎందుకంటే పెద్దది కాబట్టి 10 తీసుకున్నాను. ఇది 2 × 5 5 × 2 చేసి పైన కూడా చేయాలి. X వాల్యూ 5.8. ఇది ఈజీ ప్రాబ్లం. ఇటువంటి ఇస్తున్నాడు. ఒక్కసారి వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. మ్యాథ్స్ నుండి ఖచ్చితంగా అన్ని షిఫ్ట్లలో వచ్చే క్వశ్చన్ సమగణము దీర్ఘగణం సంబంధించి ఇస్తున్నారు. ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు ఈ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో తెలుస్తుంది. ఒక సమగణం యొక్క భుజం సగం చేస్తే దాని ఘనపరిమాణం తగ్గుతుందా, మారినచో ఎంత అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, సమగణం లెట్ x = ఒరిజినల్ వాల్యూ x³ సమగణం కాబట్టి x³ సగం చేస్తే x/2 అంటే లెట్ xని సగం చేస్తే x/2 దీన్ని కూడా సగం చేయాలి. అంటే ఒరిజినల్ వాల్యూ ఎంత x³ అంటే x/2 హోల్ క్యూబ్. ఏమవుతుంది x³/8 = 1/8 x³ అవుతుంది. ఘనపరిమాణం తగ్గుతుందా మారినచో ఎంత అంటే 1/2 x³ అవుతుంది. నెక్స్ట్ సమగణ గణపరిమాణం. మాకు దీర్ఘగణ గణపరిమాణం ఇచ్చారు ఎగ్జామ్లో. సమగణ గణపరిమాణం ఎంత? వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ అంటే సైడ్ క్యూబ్ అన్నట్టు అంతే. 6 - 4 హోల్ క్యూబ్ 6.4 6.4 6.4 3 టైమ్స్ వేసి ఇంటూ చేస్తే అయిపోద్ది. నెక్స్ట్ 8 మీటర్స్ 22.5 సెంటీమీటర్స్ 6 మీటర్స్ కొలతలుగా గల ఒక గోడను నిర్మించడానికి 25 సెంటీమీటర్స్ × 11.25 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్ కొలతలుగా గల ఇటుకలు ఎన్ని అవసరం? లెంత్ హైట్ బెర్త్ ఇచ్చేసాడు ఆల్రెడీ, ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ బ్రిక్స్ కూడా లెంత్ బెర్త్ ఇచ్చాడు. వాల్యూ ఆఫ్ ద వాల్ = LBH అంటే ఇది రెక్టాంగిల్ లాగా ఉంది కాబట్టి LBH. దీన్ని ఈ 3 ఇంటూ చేసి ఇవి 3 ఇంటూ చేసి డివైడ్ చేస్తే అయిపోతుంది.
దీర్ఘగణ ఘనపరిమాణం LBH. మాకు వచ్చిన ఫార్ములా ఇది, దీర్ఘగణ ఘనపరిమాణం LBH. సమగణ ఘనపరిమాణం క్యూబ్, సైడ్ క్యూబ్. దీర్ఘగణ ఘనపరిమాణానికి సమగణ ఘనపరిమాణానికి తేడా అడిగిండు. 3 వాల్యూస్ ఇచ్చి 3 వాల్యూస్ వేస్తే LBH చేసి ఇంటూ చేయాలి, సమగణంకి క్యూబ్ చేయాలి, వాటి మధ్యలో డిఫరెన్స్ చేస్తే అయిపోతుంది. ఫార్ములా గుర్తుంటే ఏ ప్రాబ్లం అయినా ఈజీగా చేయొచ్చు. ఇవన్నీ రిలేటెడ్గా ఉన్న ప్రాబ్లమ్సే. ఇక చూడు, దీర్ఘగణ ఘనపరిమాణం 3 వాల్యూస్ ఇచ్చిండు, ఇంటూ చేసి డివైడ్ చేయడమే. 2 వాల్యూస్ ఇస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఇస్తున్నాడు. 3, 4, 5, A7 3తో నిశేషంగా భాగించబడిన ఏ యొక్క విలువ కనుగొనండి. ఏ యొక్క విలువ కనాలంటే 3తోని భాగించాలంటే ఏం చేయాలి? అంశంలో మొత్తము 3తోని మల్టిపుల్ అయ్యి ఉండాలి. అంశంలో మొత్తం అంటే దీని మొత్తం 19 వచ్చింది. 19 3తో డివైడ్ అవుతుందా? కాదు. ఎంత అయితే డివైడ్ అవుతుంది? 19 + 2 18 అవుతుంది. తర్వాత 21 అవుతుంది. అంటే 3 6 18, 3 7 21. అంటే ఏ వాల్యూ ఎంత అయితే 3తోని మల్టిపుల్ అవుతుంది? 2 అయితే 21 అవుతుంది. కాబట్టి 3తోని 2 అయితే మల్టిపుల్ అవుతుంది. ఇక్కడ 2 అయినా 5 అయినా 8 అయినా 3తోని గుణిజాలు అవుతాయి అని ఆన్సర్. చాలా ఈజీ ప్రాబ్లమ్స్, కానీ ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఒకసారి చూసుకొని వెళ్తే బెటర్. 2791A 9తో నిశేషంగా భాగించబడిన ఏ యొక్క విలువ ఎంత? ఇది కూడా అంతే. అంశంలో మొత్తం వేసేసి ఇచ్చిన నెంబర్స్ మొత్తం ప్లస్ చేసేసి 19A వచ్చింది. 19A 9 తోటి డివైడ్ కాదు. ఎంత అయితే డివైడ్ అవుతుంది? 9 2 18, 9 3 27. 27 కావాలంటే 8 కలిపితే 27 అవుతుంది. కాబట్టి ఏ వాల్యూ 8. 50B 5తో నిశేషంగా భాగించబడిన B వాల్యూ ఎంత? 50B B = 0 or 5. అంటే 5తో డివైడ్ కావాలంటే 1's ప్లేస్లో 0 అని ఉండాలి, 5 అని ఉండాలి. ఆ విధంగా B వాల్యూ 0 or 5. అంటే పేపర్ 1 రాస్తున్నా కాబట్టి ఈజీగానే ఉంటాయి, కానీ కొంచెం అందులో క్రిటికల్గా ఇస్తాడు, ఆలోచింపజేసేటట్టు ఇస్తాడు అన్నట్టు. ఇక్కడ చూడండి, 1 నుండి 100 వరకు గల సంఖ్యలలో 5చే భాగించబడి సంఖ్యల మొత్తం కనుగొనండి. 5చే భాగించాలంటే 5 మల్టిపుల్స్ రాశాను. తర్వాత దీన్ని దేంతో 5 × 1 5 × 2 5 × 3 5 × 3 50 5 × 4 20 5 × 20 100. 100 రాయికి రామన్నాడు కాబట్టి 100 రాసాం. 5ని కామన్ తీస్తే 1 to 20 ఇక్కడ వేసేసుకున్నా. సరే ఎంత అన్నాడు? 20 × 21/2 అంటే ఎన్ని 10 + 1/2 కాబట్టి 20 × 5 × 20 21/2. 20ని క్యాన్సిల్ చేస్తే 1050. 1 నుండి 100 వరకు సంఖ్యలు చే భాగించబడే అంశాలు మొత్తం 1050. అన్ని ప్రాబ్లమ్స్ సిమిలర్ ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడ ముందు కారణాంక విభజన, ఇవి చాలా కారణాంక విభజన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడండి, ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఇక్కడ మాకు ఇలానే ఇచ్చిండు, జీరోస్ ఇచ్చి ఎన్ని జీరోస్ ఉంటే అంత పవర్ పెట్టాలి కదా. ఇక్కడ చూడండి 3 zeros 3 6 9 543 10⁻9. మళ్ళీ 5 పక్కకు పాయింట్ పెడితే ఇవి 2 జీరోలు కాబట్టి 2 యాడ్ చేసుకోవాలి. ఇలా 5 zeros 10⁵. 4.83 అంటే ఈ 4.83 అంటే 2 పాయింట్స్ ముందు జరిగింది కాబట్టి 2 ఇట్లా 5 × 2. x⁻2⁻³ = 1/2⁻x అయిన x వాల్యూ కనుగొనండి. 1/2⁻³ = 1/2⁻x. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి కిందికి వస్తే ప్లస్ అయింది. భూముల వాల్యూ సమానం అయితే ఘాతాలు కూడా ఈక్వల్. x = 3. మీకు ఈ టోటల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, లెంతీ అవుతుంది. థ్యాంక్ యూ, బాయ్. ఇక్కడ ఇది ఒక్కటి చూసుకోండి. శూన్యం అంటే తీవ్రంగా పోవున్నది. మిసిమి అంటే కాంతి. శూన్యం అంటే తీవ్రంగా పోవున్నది. థ్యాంక్ యూ.